క్లియర్ సార్? ఎస్ సార్. మరి అప్పుడు అదేవిధంగా మరి ఆర్టికల్ 16లోనే 4లోనే మరి ఏ కూడా ఉంది సార్, దాన్ని కూడా ఒకసారి వివరించే అది కూడా చెప్తానండి. ఇంకా ఆర్టికల్ 16కి వెళ్ళలేదు. సో 16 వెళ్ళే ముందు ఈ 15 యొక్క హార్ట్ ఏమిటి? ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ ఎక్కడుంది? ఈ సొసైటీలో డికేడ్స్ ఆఫ్ డిసడ్వాంటేజ్ అండ్ సోషల్ హార్డ్షిప్ తో సఫర్ అవుతున్నటువంటి పర్సన్స్ దరిదరి 40 to 50% ఉన్నారని చెప్తున్నారు. సో వాళ్ళ కోసమని, వాళ్ళ ప్రొటెక్షన్ కోసమని స్పెషల్ లా క్రియేట్ చేయమని ఆర్టికల్ 15(4) చెప్తుంది. క్లియర్? ఓకే. సో ఆర్టికల్ 15 డీల్స్ విత్ డిస్క్రిమినేషన్. దెన్ గో ఫర్ ఆర్టికల్ 16. ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే అండి, దేర్ షల్ బి equality of opportunities for all citizens in matters relating to employment or appointment to any office under the state. Okay sir? Okay. There is equality, equal opportunities. So no citizen shall on grounds of any religion, race, caste or residence discriminate చేయకూడదు అనేది ఒక అంతర్భాగం. దెన్ ఆర్టికల్ 16 క్లాజ్ 4కు వచ్చినట్టయితే, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఏ ప్రొవిజన్ ఫర్ ది రిజర్వేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ విచ్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది స్టేట్ ఈస్ నాట్ అడెక్వేట్లీ రిప్రజెంటెడ్ ఇన్ ది సర్వీసెస్ అండర్ ది స్టేట్. సో ఎడక్వసీ అనేది ఇక్కడ పాయింట్. ఓకే, చాలినంత. ఆర్టికల్ 15లో ఏం చెప్తున్నాడు? బ్యాక్వర్డ్నెస్ ని ఐడెంటిఫై చేయండి, డిసడ్వాంటేజ్ గ్రూప్ ఐడెంటిఫై చేయండి, సోషల్ హార్డ్షిప్ ఫేస్ చేస్తున్నటువంటి డికేడ్స్ నుంచి ఫేస్ చేస్తున్నటువంటి ఈ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి, లిస్ట్ అవుట్ చేయండి. ఆ లిస్ట్ ని తీసుకొచ్చి ఆర్టికల్ 16(4) వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి అని చెప్తున్నారు. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఓకే. మరి ఇప్పుడు ఆ కోణంలో, అంటే ఉపాధి కల్పించే కోణంలో మరి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయంటారా? తప్పనిసరిగా ఫాలో అవుతున్నాయి. టైం టు టైం ఆర్డర్స్, మెనీ ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారు. ఈ రోజుని రిజర్వేషన్ ఆఫ్ స్లాట్స్ ఐడెంటిఫై చేశారు. ఇన్ 100 వేకెన్సీస్ ఎస్సీస్కి 15% ఇచ్చారు, ఎస్టీకి 7.5% ఇచ్చారు, బీసీసీకి 25% ఇచ్చారు, బీహెచ్కి ఇచ్చారు. సో ఆల్ టుగెదర్ దరిదర్ 49.5 ఇచ్చారు కదండి. Vacancies set apart for them only. Okay. That is as per Article 16(4) appointments. Okay. Okay. Now 16(4)(a) sir. Then 16(4)(a) అనేది ఒక రీసెంట్ అమెండ్మెంట్ అండి. Okay. ఆ 16(4)(a) ఏం చెప్తుందనంటే, అక్కడ కూడా ఎడక్వసీ ఇన్ఎడక్వసీని కూడా అసర్టైన్ చేసి, ఎవరు అసర్టైన్ చేయాలి? అపాయింటింగ్ అథారిటీ హ్యాస్ టు అసర్టైన్ చేసి, ప్రమోషన్ లో కూడా ఇది అపాయింట్మెంట్ లో మనం ఈ స్లాట్స్ రిజర్వ్ చేసాం, అపాయింట్ చేసాం. దట్ ఈస్ థ్రెషోల్డ్ ఎంట్రీ. వన్స్ ఆఫ్టర్ క్రాసింగ్ ది థ్రెషోల్డ్ ఎంట్రీ, అపాయింటెడ్ అండ్ సర్వింగ్ ఇన్ ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్, a reserved candidate working, and there is a promotional post also in which a reserved candidate has to be occupied. There is a reservation for promotion to the categories identified under appointed under 16(4). That is a reservation in promotions. Okay sir? ఓకే. మరి దీని గురించి మీ అక్కడ విశ్లేషణ ఏం చెప్తారు సార్? సో ఉండాల్సిందండి, తప్పదు. ఎక్కడైతే ఇన్ఎడక్వసీ ఉందో ఆ ఇన్ఎడక్వసీని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఈ 16(4)లో చెబుతోంది. 16(4) అపాయింట్ చేసుకోమంటుంది. 16(4)(a) ఇన్ఎడక్వసీ ఉన్నప్పుడు మాత్రమే అన్నింటికి. సో ప్రమోషన్ లో కూడా రిజర్వ్ కోటా ఇమ్మనంటుంది. ఒకవేళ ఇన్ఎడక్వసీ ఉన్నప్పటికీ కూడా
అవైలబిలిటీ లేకపోయినట్టయితే ఎక్స్క్లూజివ్ గా ఈ రిజర్వ్డ్ కేటగిరీస్ ఒక రిక్రూట్మెంట్ తయారు చేసి ఫిలప్ చేయండి అని క్యారీ ఫార్వర్డ్ నేచర్ ఇచ్చారు ఆర్టికల్ 16(4)(b). ఓకే, రైట్ సార్. మరి మొత్తానికి సత్యనారాయణ గారు మరి వీటికి సంబంధించి చక్కగా వివరించారు. మరి వీటికి సంబంధించి కూడా మరి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎంతవరకు అయితే ఇందులో మరి వారికి ఒక భాగస్వామ్యం ఉంటుందో మరి ఆ భాగస్వామ్యం అనేది చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది కదా, దాని మీద మీ యొక్క వ్యాఖ్య ఏమిటంటారు? సో గవర్నమెంట్ స్ట్రిక్ట్ ట్రూ రూల్ లో అబ్జర్వ్ చేస్తున్నారండి. అపాయింట్ చేస్తున్నారు, అపాయింట్మెంట్ తర్వాత ప్రమోషన్స్ ఇస్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అవి ఫిలప్ చేస్తున్నారు కూడాను. సో ఇందులో ఎంత మాత్రమో ఎవరు డెఫిషియన్సీ లేదు ఇక్కడ. నోబడీ ఈజ్ అగనైజ్డ్. రైట్ అండి. మరి ఇప్పుడు అదేవిధంగా ఒక అడ్వకేట్గా మరి దీనికి సంబంధించి ఈ యొక్క 3 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మరి ఈ ఆర్టికల్స్ యొక్క వివరణ మీరు ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించి సమీక్షలు కూడా జరిగితే ఒకవేళ మన అవకాశం ఉందంటారా? సమీక్షలు జరిగితే ఎలాంటి మరి ఉపయోగాలు ఉంటాయంటారు ఈ యొక్క సమాజానికి? సమస్యలు జరుగుతాయండి. సమస్యలు ఏంటంటే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సమీక్ష అయితే ఇక్కడ ఏమిటంటే ఎలా ఉంటుందంటే అండి, రైట్ ఎప్పుడైతే ఉందో దిస్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. మీకు మొట్టమొదటిసారిగా విన్నవించుకున్నాను ఏమిటంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ గ్యారంటీ టు ది ఎక్స్టెంట్ గ్యారంటీయింగ్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ ది సిటిజన్స్ దే మస్ట్ అవైల్ అని. అంటే ఎక్కడైనా ఎగనైజ్ అయితే రెమెడీ ఉంది. అంటే రైట్ ఎప్పుడైతే ఉందో ఆ రైట్ కి ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిటంటే అండి, క్లాజ్ 4 ఆఫ్ ఆర్టికల్ 16 అది ఏం చెప్తుందంటే అండి, దిస్ ఈజ్ ఎ బెనిఫిషియల్ అండ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఐడెంటిఫై చేసాం 15 లో. ఆ క్లాస్ ఆఫ్ పర్సన్స్ కి బెనిఫిట్ ఇవ్వటం కోసం అని డిస్క్రిమినేషన్ ఉంది. ఏది రిజర్వేషన్ ఫాలో అవటంలో కొందరు డిస్క్రిమినేట్ అయ్యామని అంటున్నారు కదా. సో దిస్ ఈజ్ ఎ డిస్క్రిమినేషన్, నో డౌట్. It is a positive and beneficial discrimination of the persons identified in Article 15(4). They are persons having been suffered disadvantage and hardship in this society. Clear? Yes, sir. రైట్. ఈ యొక్క 3 ఆర్టికల్స్ మీద మరి అడ్వకేట్గా మరి మీరు అంటే ఇక సాధారణ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటారు ఫైనల్ టు కంక్లూడ్? సో ప్రజలందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే అండి, ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ వెల్ఫేర్ డాక్యుమెంట్. మనకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేశారు, అపాయింట్మెంట్స్ ప్రొవైడ్ చేశారు. వాటిల్లో పార్టిసిపేట్ చేయడానికి గవర్నమెంట్ ప్రతిసారి లిస్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రివైజ్ అవుతూ ఉంది, అప్డేట్ చేస్తున్నారు. సో అంచేత ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఈ ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి. సో ఫార్ as బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎస్సీస్ ఎస్టీస్ ఆర్ కన్సర్న్, నియర్లీ దగ్గర 49 వేకెన్సీస్ సెట్ అపార్ట్ చేశారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్స్ కోసం బీసీసీలో 27% పెట్టారు. అయితే ఆ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి బీసీసీ 25% మాత్రమే రిజర్వేషన్ ఉంది. సో అది కూడా ఒక కన్సిడర్ చేయాల్సిన ఇష్యూ. గవర్నమెంట్ కన్సర్న్ రెస్పెక్ట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారం అండి. తర్వాత ఈ వేకెన్సీస్ ఎప్పుడు కూడా ఐడెంటిఫై చేసి రోస్టర్ ప్రకారంగా ఎప్పటికప్పుడు రిక్రూటింగ్ అథారిటీకి రిపోర్ట్ చేయవలసిన అవసరం ఉందండి. ప్రతి సంవత్సరము కూడా రిపోర్ట్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఒక రిక్రూట్మెంట్ కండక్ట్ చేసినప్పుడు ఆ రిక్రూట్మెంట్ లో ది క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్ అండ్ పిహెచ్సి ఇన్ జనరల్ కేటగిరీస్ లో వాళ్ళు జనరల్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసినప్పుడు సఫిషియంట్ నంబర్ ఆఫ్ candidates with reference to the notified vacancies if not available, immediate గా ఒక
లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దీస్ కేటగిరీస్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. అంచేత దీనికి ఎప్పుడూ కూడా ఎంచేదంటే ఎప్పుడూ కూడా ప్రతి ఉద్యోగానికి ఫైనాన్షియల్ శాంక్షన్ అనేది ఒక పాయింట్. పోస్టులు శాంక్షన్ అవుతాయి, తర్వాత బడ్జెట్ కూడా ఉంటుంది. సో ఒక జనరల్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసినప్పుడు సపోజ్ 10 వేకెన్సీలు ఉంటే 10 వేకెన్సీలకి బడ్జెట్ క్రియేట్ చేస్తారు. ఆ 10 వేకెన్సీల్లో 2 ఎస్సీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి అవకాశం వస్తుంది. అంటే వాళ్ళకు కూడా బడ్జెట్ క్రియేట్ చేశారు. అయితే జనరల్ రిక్రూట్మెంట్ లో నాన్ అవైలబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ క్యాండిడేట్స్ మే బి నోటీస్డ్ ఆర్ సమ్ టైమ్స్ రిజల్ట్ అవుతుంది. అంచేత ఏంటంటే అవుట్ ఆఫ్ 10 వేకెన్సీస్ ఓన్లీ 8 వేకెన్సీసే పంపిస్తాం. ఇమ్మీడియట్ గా 2 మిగిలిన ఎస్సీ వేకెన్సీస్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ కి ఇమ్మీడియట్ గా బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసేయాలి. ఎంచేతంటే 10 వేకెన్సీస్ కి బడ్జెట్ క్రియేట్ అయ్యింది గవర్నమెంట్ లో, బట్ ఎనమండుగురునే ఉద్యోగాలు ఇచ్చాం. సో మిగతా ఈ 2 వేకెన్సీలకి అక్కడ బడ్జెట్ ఉంది, అన్యూటిలైజ్డ్ గా ఉండిపోతుంది. అంచేత ఇమీడియట్ గా బడ్జెట్ ప్రివెన్షన్స్ ఉండవు కనుక ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ చేయాల్సిన అవసరం ఉందండి. దట్ ఈస్ ఆర్టికల్ 16(4)(b). yes sir. ఇప్పుడు అదేవిధంగా మరి బ్యాక్లాగ్ పోస్టులని వాటిని నోటిఫై చేయడం కానీ నోటిఫికేషన్ జారీ చేయడం కానీ రిక్రూట్మెంట్ మరి ఆ యొక్క రిక్రూట్మెంట్ చేపట్టడం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా చేపడుతున్నాయంటారు, ఎలా నిర్వహిస్తున్నాయంటారు? తాజాగా కానీ చేస్తున్నారు, బట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ లో డిలే అవుతుంది ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్. కానీ యాక్చువల్ గా బడ్జెట్ క్రియేట్ అయి ఉన్నప్పుడు వెంటనే దాన్ని ఫిలప్ చేయాల్సిన బాధ్యత రిక్రూటింగ్ ఏజెన్సీ మీద ఉంది, రిక్రూటింగ్ అథారిటీ మీద ఉంది, అపాయింటింగ్ అథారిటీ మీద ఉంది. ఇంచేదంటే బడ్జెట్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది దానికి. ఓకే సార్, రైట్ అండి. పంపన సత్యనారాయణ గారు నమస్తే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. మరి పంపన సత్యనారాయణ గారు అడ్వకేట్, మరి ఈ యొక్క అంశం మీద ఎస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క అంశం మీద మనతో పాటు చర్చించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 229 ఆర్టికల్ గురించి, ఇందులో మరి ఉద్యోగులు అధికారులకు సంబంధించిన విషయంలో ఉన్నత న్యాయస్థానం తనను రాష్ట్రంగా పరిగణిస్తున్నట్టు కూడా మరి ఆర్టికల్ 15(4), 16(4), అదేవిధంగా ఆర్టికల్ 16(4)(a) కూడా మరి అవి ఏం చెబుతున్నాయా అన్న అంశాన్ని అడ్వకేట్ సత్యనారాయణ గారు వివరించడం జరిగింది. థ్యాంక్స్ టు హిమ్. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కే టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.